అనగనగా ఒక గ్రామంలో ఒక అందమైన అమ్మాయి గౌరి ఉండేది. ఆ గౌరి చాలా దయగలది. ఆమె ఇంట్లో ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మి తెల్లగా మెరిసే చర్మంతో పెద్ద కళ్ళతో అందంగా ఉండేది. ప్రతి ఉదయం గౌరి లక్ష్మికి గడ్డి పెడుతూ తల నెమురుతూ మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ వచ్చింది. గ్రామంలో ఉన్న అందరూ తమ ఇళ్ళని అందంగా పూలతో రంగవల్లులతో అలంకరించారు. కానీ పొలంలో గడ్డి అయిపోవడం గౌరీ గమనించింది. లక్ష్మి తినడానికి ఏమీ లేదు. గౌరీ తన పండుగ దుస్తులను అమ్మి ఆ డబ్బుతో గడ్డిని కొని తీసుకొచ్చింది. లక్ష్మి తృప్తిగా ఆ గడ్డిని తిని తన మధురమైన కళ్ళతో గౌరీని చూసింది. మరుసటి రోజు లక్ష్మి ఎక్కువ పాలు ఇచ్చింది. గౌరీ ఆ పాలను గ్రామంలో ఉన్న చిన్న పిల్లలకు అందరికీ పంచింది. అది గమనించిన గ్రామ పెద్ద ఇలా అన్నాడు: గౌరీ, విలువైన సంపద అంటే దయా, ప్రేమ పంచుకోవడం. అది నీ మనసులోనే ఉంది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న అందరూ చప్పట్లతో గౌరిని అభినందించారు. ఆ రోజు నుండి గౌరీ, లక్ష్మి ఇద్దరు గ్రామంలో స్నేహం, దయకు చిహ్నాలుగా మారారు.